నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణా జిల్లా పర్యటన హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఇదే అంశం మీద పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. ఇప్పుడు నమస్కారం. నమస్తే. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాను ద్వారా నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన కృష్ణా జిల్లా పామర్రు పెనమలూరు మండలాల్లో పర్యటించడం జరిగింది. మొత్తానికి ఆ పర్యటన ఏ విధంగా కొనసాగిందో బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఆ కార్యక్రమం గురించి హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే మీ అభిప్రాయం ఏమంటారు? ఫ్లాపే అయింది ఖచ్చితంగా. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎన్ని రోజులైంది అసలు మనకు తుఫాన్ వచ్చి ఎన్ని రోజులైంది, అది వెళ్ళిపోయి ఎన్ని రోజులైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆల్రెడీ. వచ్చేసి ఏం చేశాడు, తుఫానుకి తీరం దాటిన వేగానికంటే వేగంగా పరిగెత్తి మళ్ళీ యలహంక ప్యాలెస్ వెళ్ళిపోయాడని మొన్నటి వరకు మనం అనుకున్నాం. మరి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు, ఏం గుర్తొచ్చింది? సడన్గా ఆయనకి యలహంక ప్యాలెస్కి వెళ్ళగానే గుర్తొచ్చిందంటండి, అరే రైతుల్ని పరామర్శ అని చెప్పి ఒక ప్రోగ్రాం ఉండిద్ది, అది చేయకుండా నేను వచ్చేసానేంటి, అందులో వీడియో కాన్ఫరెన్స్ ఒకటి పెట్టేసి వాళ్ళతో ఏదో మాట్లాడి రివ్యూస్ ఇచ్చి వచ్చాను, వాళ్ళ ఛానల్లో చెప్తున్నారు రివ్యూస్ ఇచ్చాడు మా జగన్ అన్న మా అందరికని. మరి ఆ రివ్యూస్ ఏంటో ఆ గొడవ ఏంటో, సరే ఏదో వచ్చాడు పోయాడు అన్నట్లు వచ్చాడు. అది ఇంక శుభ్ర రాను వచ్చాడు పాను పోయాడని పెద్దాళ్ళు సామెత చెప్పేవాళ్ళు. ఎందుకు వచ్చాడు అంటే సమాధానం లేని మనుషులకి. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత యలహంకకి ఓహో ఈ ప్రోగ్రామ్ ఒకటి మర్చిపోయానని ఎప్పుడు గుర్తొచ్చింది పెడన విషయం అంటే జోగి రమేష్ని అరెస్ట్ చేసిన తర్వాత పెడన గుర్తొచ్చింది. మరి నిజంగానే పెడన ఎందుకు వచ్చాడు అంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ చేసుకుని వస్తారండి. ఏంటి ఆ ప్లాన్ అంటే నిజంగానే రైతులను పరామర్శించడానికి వచ్చాడా అంటే కాదు, కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాగైనా సరే వ్యతిరేకత ఉంది, అందుకనే నేను పెట్టే ప్రోగ్రాంకి జనాలు వస్తున్నారు అని ఒక క్రియేట్ చేయాలని చెప్పి చూస్తాడు ప్రజల్లో. అదేమో ఇట్లా ఫ్లాప్ అయ్యింది. మీరు అన్నట్లుగా హిట్టా ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయి కూర్చుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ ప్రోగ్రాంకి పిలిపిస్తారు, అసలు పిలిపిస్తే ఏం జరిగిద్దంటే వెనకటి రోజుల్లో ఎప్పుడో మన తాతలు ముత్తాతలు చెప్పేది ఒక కథ, ఒక పెట్టేదో చింత చెట్టు మీద అరుస్తుంది, ఆ పిట్ట అరిస్తే ఎవరైనా చనిపోవటానికి సంకేతం అనేది నిజంగా అలా జరిగేదని చెప్పి చెప్పేవాళ్ళు. నిజంగా ఆ పిట్ట అరుపు జగన్మోహన్ రెడ్డి పిలుపు ఒకటే. ఆయన వస్తున్నాడంటే చాలు శవాలు లేవాల్సిందే, అన్న వస్తున్నాడంటే శవాలు లేవాల్సిందే. ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది? చూసాం ఎప్పుడో విగ్రహావిష్కరణ. ఆయన చనిపోయింది ఎందుకు? ఏదన్నా పోరాటం చేసి చనిపోయాడా? కాదు కదా. బెట్టింగ్ యాప్లో బెట్టింగ్లు కట్టి సూసైడ్ చేసుకొని చనిపోయిన వ్యక్తికి విగ్రహావిష్కరణ పేరుతో వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏం చేశాడు? ఆయన 3 శవాల్ని లేపాడు అన్యాయంగా. సింగయ్యనైతే కారు కింద తొక్కిచ్చేశాడు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు రైతుల పరామర్శ అంటే ఆ రోజున మామిడి రైతులు పరామర్శకి వెళ్ళాడు. ఏం చేశాడు? రోడ్డు మీద మామిడి పళ్ళు పోయించేసి ట్రాక్టర్లతో తొక్కిచ్చేశాడు. దాని పరామర్శ అంటారా? వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవటం అంటారా? మరి ఈ రోజున చూసాం అసలు అక్కడ బురదే లేదు, శుభ్రంగా ఆరిపోయినాయి పొలాలన్నీ. ఎక్కడ ఈయన ప్యాంటు మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ దాకా పైకల్లా లేపితే నేను ఇక్కడ దాకా నా కనీసం ప్యాంట్ లాక్కోపోతే ఎట్లా అని చెప్పేసి కొంచెం మరి జనాలకి చూపెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి. మరి దాని గురించే అంతకుముందు సెట్టింగ్లు వేసుకొని రైతులను పరామర్శించాడు అధికార గర్వంతో. మరి ఈ రోజున ఒక ఓటు ఏం చేసింది, ఓటు నువ్వేం చేసావు అని అడిగారంట. ఓటు చెప్పిందంట అదిగో ఆ రోజున సెట్టింగ్ వేసుకున్నాని ఈ రోజున పొలంలో దించేటట్టు చేశాను అని. మరి అంతే కదా. 151 నుంచి 11కు పడిపోయినాక నీకు తత్వం బోధపడిందా, జ్ఞానం కలిగిందా అంటే ఏది లేదు. అది కూడా ఓకే చేరో దిగాడంటే ఎందుకు దిగాడంటే షో కోసం, ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో ఒకటి మాట్లాడేసి నేను అబ్బో ఇదిగో మాట్లాడాను. ఇంకా అతను ఆ ఏదైతే అక్కడున్న ఆ ధాన్యపు సంబంధించిన పొలంలో పట్టుకొని మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియని పరిస్థితి. పక్క రైతులు కూడా షాక్ అయిపోయి అరే మాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నాడే జగన్మోహన్ రెడ్డి అని చూసే పరిస్థితి. ఇలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మొన్న రైతులు పరామర్శ అన్న పేరుతోటి. మరి చూసాం దానివల్ల ఎంత ఇబ్బంది కలగజేశారో, ఎంతమంది ఇబ్బంది పడ్డారో, ఎంతమందికి మరి చాలా మందికి కూడా దెబ్బలు గాయాలైనాయి. మరి అయితే ఇప్పుడు నిన్నటి రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారిని విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో లేరు, పర్యటనలు చేస్తున్నారు అది అని చెప్పేసి. దాని గురించి ఏమంటారు? ఇక్కడ ఒకటేనండి, వాళ్ళు దాని మీద వచ్చారు కదా, లోకేష్ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, క్షేత్రస్థాయిలో మాట్లాడారు. తర్వాత నివేదికలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క రైతు, మేము కూడా పొలాలు కౌలుకి ఇచ్చాం, మాకు ఫోన్లు చేశారు కౌలు రైతులు. మన దగ్గర ఉన్న పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ఎవరైతే ఆ రైతు ఉంటాడో యజమాని పొలానికి ఇస్తే వాళ్ళకి ఈ రోజున అన్ని ఊళ్ళల్లో ఎక్కడ ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే ఈ నష్టం వాటిల్లింది,
ఎంత మేరకు వాటిల్లింది, వాళ్ళు ఆ ఏరియాలో ఏ పంట పండిస్తున్నారు, మరి దానికి తగ్గట్టుగా మనం ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఒక నివేదిక రెడీ అవుతుంది. మాకు కూడా కౌలు రైతులు ఫోన్లు చేశారు. మరి ఇంతకంటే ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి? ఈ రోజున ఆయన బల ప్రదర్శనకు వచ్చాడా, మరి జనానికి ఏ విధంగా డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి జే బ్రాండ్ ఇచ్చి పిలిపించారనేది ఆ వీడియోలన్నీ చూసాము. మరి ఈయనకేమో రక్షణ కవచం లాగా ఒకవైపు కొడాలి నాని, ఒకవైపు వల్లభనేని వంశీ, ఇంకొక వైపు పేర్ని నాని, ఇంకొక వైపు చూస్తేనేమో అవినాష్, దేవినేని అవినాష్, వీళ్ళందరూ రక్షణ కవచాల్లాగా 4 దిక్కుల మరి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించి ఏదో పంపించేశారు. అంటే వీళ్ళు చేసే పనులు కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, ఈ రోజే కాదు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని పరిస్థితి. అప్పుడప్పుడు డౌట్, ఇదో పెద్ద డౌట్ అనమాట. కనీసం మాట్లాడే వ్యక్తికైనా దాని గురించి ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం ఈ విషయం మాట్లాడుకుంటున్నాం, పొలాల గురించి తెలుసు, ఏ పంట ఏ విధంగా పండిద్ది, ఎన్ని రోజులు పండిద్ది, క్వింటాకు మరి ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంది, అందరూ రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం, తెలుసుకుంటాం. తెలుసుకొని విషయాలు ఏదన్నా ఉంటే అవునా ఈ ఏరియాలో ఈ పంట పండుతుందా, మరి ఎంత మేరకు దానివల్ల లాభాలు గిట్టుబాటు ధర ఉంటుందా అనేది. మరి అది కూడా చేయడు. స్క్రిప్ట్ ఒకటి తెచ్చుకొని దాన్ని పుచ్చుకొని మాట్లాడటం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున లోకేష్ గారి గురించి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి మాట్లాడే హక్కు ఆయనకు లేదు అనేది ఈ రోజున 11 సీట్లకు పరిమితం అయిపోయినా కూడా ఆయన తెలుసుకోలేకపోవడం అవివేకం. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.